ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్ మీద చేసినటువంటి డైరెక్ట్ వార్, ఏకంగా మిస్సైళ్లతో ఉగ్రవాద శిబిరాల ధ్వంసం, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ల ధ్వంసం, ఎయిర్ డిఫెన్సుల ధ్వంసం, అవాక్స్ ధ్వంసం, అణ్వస్త్ర స్థావర ముఖద్వారాల ధ్వంసం లాంటి కార్యక్రమం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్ అన్నది ఆల్రెడీ మోడీ చెప్తానున్నారు. ఎప్పుడు ఉగ్రచర్య జరిగిన ప్రతిస్పందన అలాగే ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఇవాళ కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్లో వాడినటువంటివి పూర్తి భారతదేశపు తయారీ, స్వదేశీ తయారీ ఆయుధాలే వాడాము. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో వాళ్ళ విమానాలని అడ్డుకోవడం కానీ, వాళ్ళ మిస్సైళ్ళు అడ్డుకోవడం కానీ, వాళ్ళ డ్రోన్లని పేల్చడం కానీ, ఇవన్నిట్లో భారతదేశం పరిపూర్ణత సాధించింది. భారతదేశానికి సంబంధించిన ఆయుధాలు, ఎందుకంటే S-400 లాంటివి వాడారు అన్నటువంటి దానికి, అదే ఒక డ్రోన్ అయ్యేది 45,000 అయితే ఆ మిస్సైల్కి అయ్యేటటువంటిది 40 కోట్ల రూపాయలు. ఇట్లాంటి చర్చల మధ్యలో అదేమి కాదు, పూర్తి స్వదేశీ ఎక్విప్మెంట్ వాడాం అన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ చెప్పారు. ఏదైతే రక్షణ రంగంలో భారతీయత అన్నటువంటిది పెంచగలిగాం, అత్యున్నతంగా వినియోగించగలిగాం అని ప్రకటించారు.